గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మిడ్ నైట్ మనకి ఇంపార్టెంట్ ఫెడ్ డెసిషన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మేజర్గా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద మనకి రేపు మార్కెట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఏ విధంగా డిపెండ్ అయ్యి ఉంటుంది ఏందనేది మనం ఇక్కడ చిన్న ఒక కేస్ స్టడీ లాగా చూద్దాము. సో మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించిన లేదా ఫ్లాట్గా ఉన్నా మనకేంటంటే మార్కెట్స్ రేపు మంచి అప్సైడ్ మూమెంటం అయితే క్యారీ అవుతుంది. లేదు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందో ఆటోమేటిక్గా మార్కెట్స్ అనేది ఫాల్ ఉంటుంది రేపు. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్స్ మనకి తగ్గించినా లేదా న్యూట్రల్గా ఉంచిన మార్కెట్ రేపు పెరుగుతుంది. లేదు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మాత్రం మార్కెట్స్ అనేవి మనకి రేపు ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో మంచి కరెక్షన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా మార్కెట్ మీద ప్రభావితం చూపిస్తాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు డిక్సన్ టెక్నాలజీస్ ఎలా ఉంటుందని అడిగారు. సో డిక్సన్ టెక్నాలజీస్ మనం డే చార్ట్కి వెళ్తామండి. ఇక్కడ 5 minutes చార్ట్ ఉంది. సో డే చార్ట్ చూసినట్లయితే మనకి ఇది ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది. మనము 2020లో దీని రేటు చూసినట్లయితే జస్ట్ 2020లో దీని రేటు చూద్దాము. మనకి వచ్చేసి దగ్గర నవంబర్ డిసెంబర్ సో పోస్ట్ కోవిడ్ అనుకుందాం. ఏప్రిల్ 20కి ఇది 851 ఉంది. ఏప్రిల్ 20కి 851 రూపీస్ ఉన్నది. ఇది ఆద్యాంతం మనకి ఇప్పుడు వచ్చేసి 10,000 రూపీస్ అయిందండి. సో మనకి ఇక్కడ 850 రూపీస్ ఉన్నది. సో మనకి ఆద్యాంతం ఈ లెవెల్స్ చూడండి, ఈ లెవెల్స్లో మనం క్యాచ్ చేయాల్సింది. ఇది వచ్చేసి 2023లో మనకి ఇది వచ్చేసి 1 2 3 4 5. సో ఇది మనం మంత్లీ క్యాలెండర్ చూస్తున్నాం కాబట్టి 2023 వచ్చేసి మనకి స్టార్టింగ్. సో 2021 తర్వాత 2023 స్టార్టింగ్ లో కూడా మనకు వచ్చేసి ఇది వచ్చేసి నియర్ అబౌట్ 2500 లెవెల్స్ లో ఉంది. మనకి జస్ట్ 1 year లోనే మనకి ఇది 4 times మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. 4x రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2020 నుంచి తీసుకున్నట్లయితే నియర్ అబౌట్ 11x రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంతగానో రిటర్న్స్ ఇస్తుంది. దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పటికి మనం బై చేయొచ్చో లేదా అనేది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మార్కెట్ క్యాప్ చూసినట్లయితే లార్జ్ క్యాప్ అండి. సో పిఈ రేషియో 326, ఇది వచ్చేసి చాలా హై ఉంది. సో ఈ టైంలో కూడా మనం తీసుకోవచ్చు లేదనేది మనం ఒకసారి రిజల్ట్స్ చూద్దాము. మనం ఇక్కడ రిజల్ట్స్ చూసినట్లయితే మేజర్గా నెట్ ప్రాఫిట్ చూడండి. మనకి ఈవెన్ జూన్లో మనకి 47 millions ఉంటే ఇక్కడ పైన మిలియన్స్లో మెన్షన్ చేశారండి. జూన్లో మనకి 47 millions ఉంటే సో ఇది వచ్చేసి స్టాండ్ అలోన్ అని అంటాము. సో మనకు వచ్చేసి మార్చిలో 64 millions ఉంది. జూన్లో వచ్చేసి 47, తర్వాత 57, మళ్ళీ 37, తర్వాత 43. క్వార్టర్ అండ్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ మంత్ వచ్చేసి 64 million చూసినట్లయితే ఇది వచ్చేసి 43. సో కొంత తక్కువ అయితే మనకు కనబడింది. ఒకసారి యాన్యువల్ ట్రెండ్స్లో చూద్దాము. యాన్యువల్ ట్రెండ్స్తో కూడా చూసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంత మనకి కొంత నెగిటివ్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఓకే, నెగిటివ్ అనేది చూస్తున్నాము. ఇంకోటి మనం కన్సాలిడేటెడ్ చూసినట్లయితే సో కన్సాలిడేటెడ్ మనకి రిటర్న్స్ కూడా చూద్దాము. ఇక్కడ మనం నెట్ ప్రాఫిట్ చూద్దామండి. చూడండి, ఏప్రిల్ 23 to మార్చి 24. ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ నెట్ ప్రాఫిట్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ క్లియర్గా కనిపిస్తుంది. సో 3749 millions అంటే 374 CR అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో నెట్ సేల్స్ కానీ రెవెన్యూ కానీ మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్స్పెండిచర్ కానీ మనకు వచ్చేసి 347 CR అనేది మనం చూస్తున్నాము మనము కన్సాలిడేటెడ్ రిటర్న్స్లో. ఓకే, సో దాని బిఫోర్ ఇయర్ చూసినట్లయితే మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది చూద్దాము. ఇది చూసినట్లయితే మనకి సో కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ లో మనకి ఇయర్ ఆన్ ఇయర్ అనేది మనకి మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపించింది. సో స్టాండ్ అలోన్ కి కన్సాలిడేటెడ్ కి తేడా ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ స్టాండ్ అలోన్ ఉంది, కన్సాలిడేటెడ్ ఉంది. స్టాండ్ అలోన్ లో మనకి తక్కువగా చూపిస్తుంది. కన్సాలిడేటెడ్ ఏంటంటే హోల్ గ్రూప్
సో ఎప్పుడైతే మనం కన్సాలిడేషన్ అనుకుంటామో అది వచ్చేసి హోల్ గ్రూప్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అన్ని గ్రూప్ యాక్టివిటీస్ వస్తాయి. అన్ని గ్రూప్ యాక్టివిటీస్ సపోజ్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ అంటే మనకి రిలయన్స్ మార్ట్ కానివ్వండి, రిలయన్స్ ఫ్యాషన్ కానివ్వండి, సో ఇలా అన్ని రిలయన్స్ మార్ట్, సో రిలయన్స్ గ్రాసరీస్ ఇవన్నీ వస్తాయి అనమాట కన్సాలిడేటెడ్ అంటే. ఓకే, సో ఆ విధంగా మనకు వచ్చేసి స్టాండ్ లోన్ వచ్చేసి రిలయన్స్ లో స్టాండ్ లోన్ ఓన్లీ ఆయిల్ తీసుకుంటే, కన్సాలిడేటెడ్ తీసుకుంటే మిగతావన్నీ వస్తాయి అనమాట. సో ఆ విధంగా ఒక గ్రూప్ లో అన్ని యాక్టివిటీస్ మనం కన్సాలిడేటెడ్ కింద చూసుకుంటాము. సో మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం చూసాం, మనం మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం చూసాము. స్టిల్ మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ బాగుంది కాబట్టి డిక్సన్ వచ్చేసి మనము బై చేయొచ్చు. కాకపోతే మనకి స్టాప్ లాస్ ఎంతవరకు పెట్టవచ్చు అంటే మనకు 1 2 3 4 5 6 మనకి స్టాప్ లాస్ వచ్చేసి నియర్ అబౌట్ మనకి ఇక్కడ చూసినట్లయితే దగ్గర 9,000 దాకా ఉందండి. సో 1,000 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాము. అది మీరు ఒకసారి చూడండి, దగ్గర మనకి 1,000 పాయింట్స్ దాకా స్టాప్ లాస్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎంటర్ అయితే 1,000 పాయింట్స్ మీరు హోల్డ్ చేసే క్యాపబిలిటీ ఉంటేనే మీరు దీనిలో ఎంటర్ అవ్వండి. ఓకే, దీనిలో ఎంటర్ అవ్వండి. లేదు మనకి నియర్ బై స్టాప్ లాస్ కావాలి, నియర్ బై ఇది కావాలంటే మాత్రం మనకి 1 అవర్ మనకు దగ్గర మనం చూద్దాము. సో ఒక 10,254 రౌండ్ ఫిగర్ 10,254 మనము స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వచ్చు దీనిలో. ఓకే, 10,254 స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వండి. సో ప్రస్తుతం 10,330 ఉంది. సో 10,254 పెట్టుకొని స్టాప్ లాస్ ఎంటర్ అవ్వండి డిక్సన్. ఓకే, సో మనం లెవెల్స్ చూద్దాము. సో ఇవి వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న డ్రా చేసిన లెవెల్స్ ఏనండి. మనం ఈరోజు ఏమి ఎక్స్ట్రా ఏం డ్రా చేయలేదు. ఏవైతే మనం లెవెల్స్ డ్రా చేసాము, సో మనకి ఒక పాజిటివ్ క్యాండిల్ వెళ్ళేసి మళ్ళీ మనకి నెగిటివ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఇది మీరు ఇక్కడ చూడాలి. సో నేను సేమ్ రేపు కూడా మనకు వచ్చేసి ఇది వచ్చేసి నాకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. రేపు ఎలాగైనా న్యూస్ బేస్డ్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే రేపు ట్రేడింగ్ అనేది మేజర్గా ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద ఉంటుంది. మేబీ గ్యాప్ అప్, సో ఇది క్రాస్ అయిపోతుంది, లేకపోతే గ్యాప్ డౌన్ ఇది కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే, లేదు మనకి కొంత న్యూట్రల్గా కనుక ఓపెన్ అయితే మాత్రం ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద మనము ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, లెట్ ఇట్ బి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే అప్పుడు మనము మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేద్దాం. లేదు మనకి ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే మాత్రం మనము ఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద ఆధారపడి రేపు ట్రేడ్ చేస్తాము. ఓకే, రేపు ట్రేడ్ చేస్తాము. అదేవిధంగా మనం నిఫ్టీ కూడా చూద్దామండి. ఇక్కడ సో నిఫ్టీ కూడా మనం 23,410 అనేది చాలా హ్యూజ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి 23,232 మంచి సపోర్ట్. మీకు చూడండి, మంచి సపోర్ట్ దగ్గర నుంచి ఇది క్యారీ ఆన్ చేస్తుంది, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర తీసుకొని మళ్ళీ డౌన్ ఫాల్ అనేది వస్తుంది. ఇది కూడా నేను ఏంటంటే, సో రేపు కూడా మనకి ఈ లెవెల్స్ అనేది మేజర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, కాకపోతే ఇవి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే నాకు ఆల్రెడీ 100 పాయింట్స్ అప్ 100 పాయింట్స్ డౌన్ ఉంది కాబట్టి, సో ఇవి కూడా రేపు బ్రేక్ అయ్యే ఛాన్స్ అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఒకవేళ న్యూట్రల్ కానీ తగ్గించినా నేను ఆటోమేటిక్గా ఈ 23,400 అబోవ్ వెళ్ళిపోతాను. 23,500 లెవెల్స్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే రేపు కనిపిస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి పెంచితే మాత్రం ఇది 23,000 టచ్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, సో అప్ సైడ్ 250 పాయింట్స్, డౌన్ సైడ్ 250 పాయింట్స్ బేస్డ్ ఆన్ మనకి రేపు న్యూస్. ఓకే, సో ఏ లెవెల్స్ ఉన్నా మన ఆఫ్టర్ ఓపెనింగ్ మనము మళ్ళీ పింగ్ చేద్దామండి. సో మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం పింగ్ చేద్దాం. ఇది మనము ఈరోజు సో పిఈ సైడే నేను మేజర్గా ఉంటానని చెప్పాను. సో పిఈ సైడ్ ఆప్షన్ పెట్టుకున్నాను. ఇది మంచి వచ్చేసి మనకి మార్కెట్లో సో 51 రూపీస్ నుంచి మళ్ళీ మనకి దగ్గర లాస్ట్ చూసినట్లయితే 160 దాకా వెళ్ళి మళ్ళీ మనకు వచ్చేసి సో దగ్గర మనం వచ్చేసి ఇది నియర్ అబౌట్ 80 రూపీస్ దగ్గర మనము చూస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేసి దగ్గర ఈ క్యాండిల్ 180 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ మన క్లోజింగ్ వచ్చేసి 110 దాకా పడింది. సో మనకి మార్కెట్లో ఇలాంటి న్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిద్దండి లేట్ ఈవినింగ్. అది మీరు థంబ్ రూల్ అయితే పెట్టుకోండి. సో థంబ్ రూల్ చెప్తున్నాను, ఎప్పుడైతే మనకి ఇలా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉంటాయో ఆటోమేటిక్గా లేట్ ఈవినింగ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉంటాయో, లేట్ ఈవినింగ్ ఫెడరల్ ఎప్పుడైనా మనకి ఈరోజు మిడ్ నైట్ జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ మార్కెట్ అనేది అప్లో ట్రేడ్ అవుతూ ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే సెల్లింగ్ అయితే జరుగుతుంది, సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. సో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసాము, పిఈ బై చేసాము.
పిఈ బై చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. మీకు ఇది అర్థం కాకపోతే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.